జీహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ను చార్మినార్ జోన్లో కలపడం వివాదానికి కారణమైంది. ఎల్బీ నగర్ జోన్లో తమ ప్రాంతాన్ని విలీనం చేయాలని బడంగ్పేట్ అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో జీహెచ్ఎంసీలో విలీనం రగడ నెలకొంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను చార్మినార్ జోన్లో కలపడం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అఖిలపక్షం నేతలు పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా కారణం ఏంటి, చార్మినార్ జోన్లో కలపడం వల్ల వారికి వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి, సమస్య ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ మహేశ్వరం ఇన్ఛార్జ్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో ప్రధానంగా వారి డిమాండ్ ఏంటి, చార్మినార్ జోన్లో కలపడం వెనుక వారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏంటది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం రాములు గారు వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, అంటే చార్మినార్ జోన్లో కలపడం మీద ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏంటి? ఫస్ట్ భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీలో కలిపోతున్నాం. ఎందుకు కలిపోతున్నాం అంటే ఇంకా గ్రామీణ వాతావరణం ఉంది ఈ ప్రాంతంలో. మీరు చూడండి, ఎక్కడ చూసినా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, 70% ఇంకా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంటే ఈ ప్రాంతాన్ని తీసుకుపోయి చార్మినార్లో కలిపితే చార్మినార్లో వాళ్ళని ట్యాక్స్ కడతారండి. ట్యాక్సీలు కట్టరు, నల్ల బిల్లు కట్టరు, కరెంటు బిల్లు కట్టరు, హౌస్ ట్యాక్స్ కట్టరు. అంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతంలో వచ్చిన ట్యాక్స్ అంతా తీసుకుపోయి ఆ ఏరియాని డెవలప్ చేయాలన్నా, మా ప్రాంతాన్ని నాశనం చేసి 400 సంవత్సరాల కింద పురాణా సిటీలో తీసుకుపోయి మనం కలపడమేంది. రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 4th సీట్ చేస్తున్నాం అంటే చాలామంది అనుకోరు, అయ్యో డెవలప్ అవుతాడు మా ప్రాంతం, 4th సీట్ వస్తే మంచి ఫీచర్ ఉంటుంది, మా ఫీచర్ సీట్ అంటే మేము నిజంగా ఆనందపడడం లోపల. కానీ తీరా చూస్తే ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ తోటి మిలాఖత్ ఈ ప్రాంతాన్ని ఆయనకు అప్పగించడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరిని స్పందించాలని కోరుకోవడం జరిగింది. నిజంగా కూడా నేను మల్లారెడ్డి రంగారెడ్డి గారు స్పందించడం సంతోషకరం. అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు స్పందించింది, ఆమె కూడా కృతజ్ఞతలు. కానీ అఖిలపక్షం అని చెప్పేదంటే అందరం కలిసి ఈ ప్రాంతాన్ని నిజంగా కూడా బడంగ్పేట్ కార్పొరేషన్నే ఒక జోన్గా తయారు చేయాలి. ఇక్కడ ఈ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సస్యశ్యామలంగా ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ప్రశాంతంగా బతుకుతున్నారు. చార్మినార్ అన్న చెప్పినట్టు చార్మినార్ నుండి వివిధ ఓల్డ్ సిటీ ప్రాంతాల నుండి ఇక్కడికి వలసగా వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నారు. వీళ్ళు రామేశ్వరం వచ్చినా కూడా శనేశ్వరం మొదలైనట్టు అక్కడ నుంచి ఇక్కడ హిందువులు చాలామంది వలసగా వచ్చినా కూడా వాళ్ళ వెనకాల మళ్ళా వీళ్ళని ఒక వర్గం వాళ్ళని తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క హిందువుల మీద ఒక కక్ష సాధింపుతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బడంగ్పేట్ను రక్షించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చార్మినార్లో కలపొద్దు. వాళ్ళ ఆగడాలను భరించలేకనే అక్కడి నుంచి ప్రజలంతా ఇక్కడ మా ప్రాంతానికి వలసగా వచ్చి ఈరోజు 150 గజాలు కట్టుకొని ఉంటున్నారు. మళ్ళీ అదే సంస్కృతిని తీసుకొచ్చి మమ్మల్ని అంటగట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ గవర్నమెంట్కి ఏమొస్తుంది? బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అఖిలపక్ష నేతలు కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వంశీతో నుమాన్, ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా.